ప్రస్తారం మనం చూడొచ్చు. ఏదైతే తనకు అవమానం జరిగింది ఒకసారి అని చెప్పేసి అప్పుడే తను రాజకీయాల్లోకి రావాలని ఆయన భావించారని చెప్పేసి అనేక కథనాలు కూడా రావడం జరిగింది. ఎన్నిసార్లు అయితే సూపర్ స్టార్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఆయన సినిమాలన్నీ కూడా ప్రజలకు చాలా చేరువగా ఉండే సినిమాలు, అదేవిధంగా సామాన్యులకు చాలా చేరువైన సినిమాలు. తన ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం వెనుక కూడా ఉద్దేశం, ప్రజలు ఆదరించడం వెనుక కూడా ఇదే అర్థం ఉంది. అంటే తాను ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆయనని సినిమా రంగం నుంచి మరోసారి రాజకీయ రంగానికి హిట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడులో తన సినీ రాజకీయ ప్రముఖులు ఎక్కువగా రాజ్యం వెళ్ళడం జరిగింది. ఎంజి రామచంద్రన్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయంలో ఒక దిగ్గజాలుగా ఉన్నారు. వాళ్ళు సినీ పరిశ్రమలో కూడా వాళ్ళు ఒక తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నేతలే. సో ఇప్పుడు ఈ తమిళనాడులో సినీ ఇటు రాజకీయానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తారా అనే విధంగా కూడా ఒక ఏదైతే కదా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.